కానీ చుట్టూరు చీకటే, ఏమీ లేదు. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చాం. సో ఎక్కడ ఉన్నాం కూడా తెలియట్లేదు అనమాట. ఏంట్రా సో హాయ్ ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాం అనమాట. సో ఉప్పాడ ట్రీస్కి వెళ్దాం ప్లానింగ్లో ఉన్నాం. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి పాడేరు నుంచి అరకు వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అరకు వెళ్ళిపోయి అరకులో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఉప్పాడ ట్రీస్కి వెళ్తాం అనమాట మేము. వీడియో క్యామెరా తెస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు అరకు వచ్చాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:15. సో అది డార్లింగ్ మూవీలో ఉంటుంది కదా, అదే ప్రభాస్ ఆగుతుంది కదా, అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఆగి అనమాట. సో ఇక్కడ చిన్నగా అలా ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి. ఎందుకంటే మా వాడు కారు తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు. పీటర్స్ అని మళ్ళీ అక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, టాయిలెట్ వేస్తున్నాడు అక్కడ. అదనమాట. కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ మీద వేసేది చాలా నీట్గా ఉంది. రావడానికి అయితే అల్టిమేట్ ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము నలుగురు వెళ్తామాట. మరి వెనకరా చాలు, వెనకరాయా నువ్వు. ఫోటో కాదు ఫ్రెండ్స్, మళ్ళీ సో యాక్చువల్ అయితే ఇప్పుడు అరకు వస్తాం అనమాట. నైట్ అయింది కరెక్ట్గా, ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? అరకు. అరకు వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా? ముందుకి చెప్పరా, అలా వెళ్తున్నాం. రైట్ గల తర్వాత రైట్ తీసుకుంటాం. అనంతగిరి జస్ట్ వాటర్, మళ్ళీ రౌండ్ అప్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం పక్కన. సో ప్రెజెంట్ అయితే అరకు ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళి నైట్ స్టే అక్కడే కదా, నైట్ స్టే అక్కడే. ఎర్లీ మార్నింగ్ ఉప్పాడ ట్రీస్కి వెళ్తాం అనమాట మేము. అంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్. సో ప్రెజెంట్ అయితే అరకులో ఉన్నాం. సో ఫైనల్లీ అనంతగిరి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే తీసుకున్నాం. సో ఫుడ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, కానీ తప్పదు కదా మరి తినాలి కదా. సో ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఫుడ్ అయితే తీసుకున్నాం. అదే ఫుడ్కి ఎంత ఉంది? 1850 అనమాట. జస్ట్ చెప్పు. ఫ్రైడ్ రైస్, సో అదనమాట. సో ఇది ఏంటి, ఇది ఏ రెస్టారెంట్? అదే హరిత హిల్ రిసార్ట్ అంట. సో అక్కడికి వచ్చాం. సో మ్యాటర్ ఏంటంటే మేము ఎప్పుడు అంటే ఎక్కడికైనా లాంగ్ జర్నీ వేసినా అన్ఎక్స్పెక్టెడ్గా మేము క్యాంపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు ఒక నిమిషం, ఈరోజు మ్యాటర్ ఏంటంటే వాటర్ ఫాల్స్ పక్కన ఈరోజు క్యాంపింగ్ అయిపోతుంది అనమాట. చుట్టుపక్కల ఎవరో ఉండరు. ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి రిసార్ట్స్ గట్రా ఏమి ఉండవు అనమాట. ఓన్లీ మనం వెళ్ళడం, క్యాంపింగ్ చేయడం. సో 2 టెంట్లు పట్టుకున్నాం. సో అలా వచ్చేసాం. సో అది పరిస్థితి. ఇది బాగాలేదంటే ఇది బాగాలేదంటే బాగుంది కదా, ఇది బాగుందంటారా పేట్రా? నీకు ఫోటోలు తీయడం వచ్చింది నీకు? బాగాలేదు. నేను తీసిన ఫోటోలు చాలా బాగున్నాయండి. చెప్తారా సరే, మన కుర్చీ బొక్కలో తీసి ఎక్సలెంట్ ఉందంట. అది నేను నిజంగానే మంచి ఫోటోలు తీసాను, చాలా అందంగా ఉన్నాయి. ఫంక్షన్ లో ఒప్పేసుకో. సో ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. చూపించు. అమ్మ ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే ఎవరనేది అని మెట్టవలస వ్యూ పాయింట్ చూద్దాం వచ్చాం. కానీ చుట్టూరు చీకటే, ఏమీ లేదు. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చాం. సో ఎక్కడ ఉన్నాం కూడా తెలియట్లేదు అనమాట.
ఏంట్రా ఇటు పక్కేమో కొండ బాబు రెండ్రా ఏతుద్రా మనకి బాధలా అంటే పైకి పొల్ల ఛార్జింగ్ కానీ ఇది నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నా యాక్చువల్ అయితే అరే మనం అది ఏంటది అలా ఊరు మనం ఫస్ట్ వచ్చాం కదా ఆ ఊరు కాదు కానీ ఆ ఇన్స్టా వీడియో పెట్టుకోండి నల్ల మీద లైట్ అవుతుంది అవును మా ఆ పైకి వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఏది రావట్లేదు అది అక్కడే ఉంది నడి వెళ్ళి చూసేస్తాం అదే దానికి అన్నీ వేస్తున్నాయి కదా వేస్తున్నాం. సో చాలాసేపు తిరిగి అలసిపోవడం జరిగింది. సో అదే టైంకి దేవుడిలాగా ఒక ఆటో వచ్చిందనమాట. ఎక్కడ పడుకుంటే సెకండ్స్లోనే కారు తిరిగినప్పుడేమో వెనక్కి చూడు తల్లి వేడేస్తున్నాడు వీడు వెనక్కి చుట్టం కాదురా ఇక్కడే ఉంది రావులు కదా. కారు దిగి వచ్చేసరికి రావులు ఎలా మాయమైపోయారు పుట్టల్లోనైతే రోడ్డు మీద ఉంది 2 రావులు కారు తిరిగి వెళ్తున్నా నెంబర్ కొట్టరా అది ఆడారా వచ్చింది కదా దాని యువతలే రైట్ సైడ్ ఇప్పుడు వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది ఇదిగా ఇది బస్సులో కూడా వస్తుంది కదా అదే ఇక్కడ నుంచి వెళ్ళగది ఇప్పుడు కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది ఇప్పుడు రిటర్న్ అయిపోతే లెఫ్ట్ సైడ్ అవురు ఇస్తలే. సో అన్నాలు ఏం చెప్తున్నారంటే ఈ ప్లేస్కి మీరు రావడం చాలా డేంజర్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వెళ్ళిపోండి, కొంచెం 5 km డిస్టెన్స్లో మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అది ఉంటుంది అని చెప్పి మాకు రూట్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఊరు దాటారా, మీరు అటు నుంచి వచ్చి రైట్ సైడ్ రోడ్ ఉంటుంది కానీ మీరు చూసుకోలేదు. కరెక్ట్ ఇలా కార్నర్ ఉంటుంది, కరెక్ట్ కార్నర్ ఉంటుంది. ఇప్పుడు ఊరికి ముందు మనం పైకి ఎక్కేసాం మెట్టది ఆ మెట్ట రైట్ సైడ్ మీరు అటు నుంచి వచ్చినప్పుడు. అవునవునా చిన్న అప్పులా ఉంది అక్కడ. అదే కదా అదే చిన్న అప్పు ఉంది అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. దేవుడు బాగా హెల్ప్ చేశారు చూడు వాళ్ళు అక్కడ కూడా దేవుడు ఇద్దరు బాగా వచ్చారు కదా అక్కడ, చాలా బాగా హెల్ప్ చేయడు. నైట్ అయితే చాలా కష్టపడి అరకు నుంచే అనంతగిరి వచ్చాం అనమాట. అనంతగిరి నుంచి ఎక్కడ స్టే చేద్దాం అనుకుంటే మా ఊడైతే లోపల తీసుకొచ్చాడు భయ్య. కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేము వేసుకుని క్యాంపింగ్ అండి అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ చిన్న రివర్ ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది అది. సో ఈ పక్కన ఉన్న గిరిజనులు అది ఇదే వాటర్ తాగుతారంట ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి. ఇప్పుడు నెక్స్ట్ ప్లానెట్ ఒప్పట్లేదు సార్. దాని అలాగే నచ్చింది ప్లేస్. సో నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ అండ్ ఉప్పాట్రీస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట మనం ఇప్పుడు. సో మేము స్టే చేసిన లొకేషన్ అయితే ఇదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఉప్పాట్రీస్కి వెళ్ళిపోతున్నాం. ఇది మేము స్టే చేసిన లొకేషన్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కానీ మంచి లొకేషన్కి వచ్చాం. సో మార్నింగ్ లేచి చూస్తే ఇక్కడ ఒక క్యాంపింగ్ అదే ఉంది కానీ చాలా బాగుంది. అది కూడా నేను చెప్పిన రివర్, ఆ రివర్ అదే అనమాట. ఇప్పుడైతే మనం ఉప్పాట్రీస్కి బయలుదేరుతున్నాం అనమాట. ఉప్పాట్రీస్కి తిరిగిపోతున్నాం. మామ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామా? వుడెన్ బ్రిడ్జ్ అంటారు అరకు వేలు దగ్గర. నిద్ర వచ్చేస్తుందా? సో ఇప్పుడు అక్కడ కాఫీ ప్లాంట్స్ అవి రీసెంట్గా చేశారనమాట. సో వుడెన్ బ్రిడ్జ్ అక్కడికి వెళ్దాం.
అక్కడికి వెళ్ళి మీకు కొంచెం అలా చూపిస్తాను. అనంతగిరి వ్యూ పాయింట్ నుంచి కొంచెం ఎన్ని కిలోమీటర్స్? ఒక 3 km ఉంటుందా? ఒక 3 km ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మన కార్ అయితే అక్కడ పార్క్ చేయడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే ఆ ముందు అసలు ఖాళీ లేదు. సో అందుకని అక్కడ పార్క్ చేసాం అనమాట. మాట్లాడకూడదు అసలు బూత్ లో మాట్లాడకూడదు అని సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదా చింతపిల్ల 2 ఇచ్చాడు, మన ఫోటోలు గడి ఇచ్చారు. లోపల ఉన్నారు. సో ఇదే వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా. సో అది వుడెన్ బ్రిడ్జ్ అనమాట. అరే అరే మావా ఇటు తిరిగి మావా ఒకసారి. డింగ్. అరే ఇది పచ్చగొన్న ఒకసారి తిరిగి పచ్చ కవర్లో అరే. సో ఇది చెక్క అన్నమాట. తర్వాత మెట్లు అన్నమాట. వీళ్ళు నడుస్తున్నారు. సీనికే తిరగాయి. సో మన శ్రీనివాస్ గారు, గుంపిణి శ్రీనివాసరావు గారు ఫోటో స్టూడియో, సాత్విక్ ఫోటో స్టూడియో వారు ఫోటో తీసుకుంటున్నారు. రికార్డింగ్ క్లాస్ లో 500 రూపాయలు చదివి వెళ్తారు కదా, అలా సో ఇప్పుడు మనోడు ఫోటో తీస్తున్నాడు. వివో X200 Pro Max అల్ట్రా. చైతన్య గారు ఇప్పుడు గుంపుని శ్రీనివాస్కి ఫోటో తీస్తున్నారు అనమాట. మన పీటర్సన్కి ఏం చేయాలి అర్థం కాక సైప్రెడ్ చైతన్యకి వెళ్ళి చూస్తున్నారు అనమాట. సో ఫోటో ఎలా వచ్చిందని పరిశీలిస్తున్నాం. ఒకసారి చూపించరా. గుంపుని శ్రీనివాస్. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు మాటగా మాట. ఇక్కడ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. సో అక్కడి నుంచి నడుచుకుని అలా వచ్చాం అనమాట. బ్రిడ్జ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఆ రూట్కి వెళ్దాం, చూద్దాం ఏముందో. గుంపుడి శ్రీనివాస్ గారు కళ్ళద్దాలు పెట్టి మమ్మల్ని డామినేట్ చేస్తారు. వుడెన్ బ్రిడ్జ్ విత్ కాఫీ ప్లాంటేషన్ అండ్ ఫోటో తీసుకున్నాం. సో అలా వెళ్తున్నాం అనమాట. పిల్లడు పీటర్స్ అన్న మాత్రం చాలా అందంగా ఉన్నాడు ఇక్కడ. చిన్న పిల్లడే. సీనన్న, మంగళం సీనన్న పెద్ద పులే, మంగళం సీనన్న పెద్ద పులే, ఆగాలే వచ్చ పోయించిన మంగళ సీనన్నకు వచ్చ పోయించిన. ఏదైనా ఫోటో ఒకసారి చూపించరు, డబ్బులు అవుతాయి. అరే కాదు, ఇప్పుడు నువ్వేమనుకున్నా చెప్పు. నేనేమనుకోలేదు, ఇంటి దెంగేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఉప్పా ట్రీస్.
సో కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాం. నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కువగా అంత సాటిస్ఫాక్షన్గా అంత బెటర్గా ఏమి అనిపించలేదు. సో అటు నుంచి వచ్చేటప్పుడు అంటే ఆ కాఫీ ప్లాంట్ నుంచి అరకు వచ్చేటప్పుడు అయితే ఒక అదే రేస్ ట్రాక్ లాగా ఉందన్నమాట. దాన్ని ఏమంటారు, రేస్ కార్ట్ స్టాండర్డ్ లైన్ అది. యాక్చువల్లీ మేము నలుగురు రేస్ కార్టింగ్ వచ్చాం అనమాట. సో అది మన కార్ సిటీస్ అక్కడ ఉన్నాయి 4 టికెట్స్. అండ్ ఇప్పుడు మామూలు ఉండదు, రచ్చరంబోలే. సో అక్కడ నలుగురు కలిపి కార్ డ్రైవ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. సో అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో అక్కడ నుంచి ఇప్పుడు ఉప్పాట రేస్కి అయితే బయలుదేరాం. ప్రజెంట్ అయితే అరకు వచ్చాం. మన టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళారు. సో టిఫిన్ తెచ్చిన తర్వాత ఎక్కడన్నా ఈ టిఫిన్ చేసేసి ప్లాన్ వర్కౌట్ చేస్తాం. తర్వాత ఉప్పాట రేస్కి దుబ్బడమే. టిఫిన్ చేయడానికి అండ్ స్నానం చేయడానికి అని చెప్పి ఈ పక్కన పారే వాటర్ దగ్గర ఆగాం అనమాట. సో వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అరకు నుంచి పాడేరు అండ్ ఉప్పాట రేస్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ మన కార్ అయితే పార్క్ చేసాం. సో టిఫిన్ అండ్ బ్రష్ అండ్ రివర్ బాతింగ్. ఇలా వెళ్ళిపోయారు. ఓ మై గాడ్, ప్లేస్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల కొండలు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ మనం ఈ బ్రిడ్జ్ కింద తింటున్నాం అన్నమాట టిఫిన్ అండ్ బ్రష్. చాలా బాగుంది. బ్రష్ చేసాం ఇప్పుడే. చేస్తున్నారు 40 రూపాయలంట. సో ఇప్పుడు మనం వెళ్తుంది ఉప్పాట రేస్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా ఎన్ని కిలోమీటర్లు? 50 కాదు ఫ్రెండ్స్, ఆగండి. ఇంకా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉన్నాం అనమాట. సహారీ అరే జన్మకి జిందగీ. కానీ ఎవరు ఎక్కడ ఊరు, ఎక్కడి పల్లెటూర్లు. సో ఫైనల్ గా ఉప్పాట రేస్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో 800 మీటర్స్ దూరంలో ఉంది. ఉప్పాట రేస్కి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు మనం ఉప్పాట రేస్కి వెళ్ళిపోతాం అనమాట. అది సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ అదే ఈ చెట్లు చూసి అవి ఏమనుకుంటున్నారో అసలు అడిగి తెలుసుకుందాం. చైతు, చెట్లు చూస్తున్నా నీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ పొద్దున గొడ్డలేసి కూలీగా పోతారా సెట్ల్లోకి. సో నెక్స్ట్ గుంపుని శ్రీనివాస్. దయచేసి ఎవడో రాకండి ఇలాంటి ప్లేసులకి. ఇలాంటి యాదవులు చెప్పినప్పుడు అస్సలు రాకండి. అనియా నీ చెప్పనియా, అదే చెట్లు చూసినంత నీ అభిప్రాయం. ఐస్ ఒక్కలా ఉన్నా ఫ్రెండ్స్, ఎవరు రావద్దు రావు.
చెట్లు లోపలికి అయితే రావడం జరిగింది. మరి పిక్నిక్ స్పాట్లు రా. చెప్పు ఈ ట్రీ వచ్చేసి దాదాపు 59 నుంచి 16 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అనమాట ఈ చెట్టు. సో అందరు ఎక్కడే ఫోటో తీసుకుంటున్నారు. ఓకే ఇంకెలా తిప్పారా ఇక్కడ ఉన్న చెట్లన్నింటిలో ఇది ఒకటి కొంచెం బ్రైట్గా ఉందన్నమాట. ఒక్క సో అవన్నీ అంత బ్రైట్గా లేవు, కానీ అన్నిట్లో ఈ ట్రీ తప్ప వేరే ఏ ట్రీస్ కూడా బ్రైట్గా లేవు. ఫైనల్లీ ఉప్పా ట్రీస్ అయితే చూసాం. సో అంతగా ఏమీ లేదు. సో అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయి వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో వచ్చేస్తే ఇక్కడ సరదాగా ఆగి అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. సో మా వాడు ఇక్కడ కూడా ఫోటోషూట్ ప్లాన్ చేసాడు. చల్లగా ఉంది చెట్టు కింద. సో ఇప్పుడు మీరు చూసారు కాబట్టి మీ ఒపీనియన్ చెప్పరా. ఎవరేది ఫ్రాన్స్ ఏంటి మాట్లాడలేవా? మాట్లాడలేవు, మాట్లాడుకోవట్లేదు అంటే అయిపోతారు డబ్బులు. సరే ఓకే బాయ్.